ఈ రోజు మనకు మన ముందుకు ఇచ్చేస్తున్నారు. ఆల్రెడీ సుపరిచితులే మీకు. ఆల్రెడీ మన దగ్గర సెషన్ తీసుకొని ఉన్నారు. మన గౌరవనీయులు. వారు ప్రైవేట్ పరంగా అలాగే ఎన్నో లయన్స్ క్లబ్‌లలో వారు మెంబర్‌గా ఉంటూ మనకు ప్రజలకు అలాగే ఎంతో సోషల్ సర్వీస్ చేస్తూ మంచి విజ్ఞాని, అలాగే అనుభవజ్ఞులు, ఇంపాక్ట్ ఫౌండేషన్‌లో సర్టిఫైడ్ పబ్లిక్ స్పీకర్‌గా మీ ముందుకు బేసిక్ ప్రాక్టీషనర్ ఎన్ఎల్పి నుండి కూడా బేసిక్ ప్రాక్టీషనర్‌గా కోర్స్ కంప్లీట్ చేసుకొని, అలాగే సబ్ కాన్షియస్ మైండ్‌లో కూడా ఒక కోర్స్ కంప్లీట్ చేసుకొని, వారి యొక్క అనుభవాల్ని, వారి యొక్క విజ్ఞానాన్ని మీకు వారి మనోవిజ్ఞానంగా తయారు చేసుకొని మీ ముందుకు ఇచ్చేశారు ఈరోజు. వండర్‌ఫుల్ టాపిక్ ప్రజెంటేషన్ స్కిల్స్ అండి. ప్రతి ఒక్కరికి కూడా టాలెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి తెలివితేటలుంటాయి. ప్రతి ఒక్కరికి ఎంతో మేధావితనం ఉంటుందండి. కానీ మనకు ఎలాగా ప్రజెంట్ చేసుకోవాలి? ఎదుటి వారికి మనం ఎలా తెలియజేసుకోవాలి? మనలో ఉన్న స్కిల్స్‌ని ఎలాగ ప్రజెంటేషన్ చేసుకోవాలి? మనలో ఉన్న మేధావితనాన్ని, టాలెంట్‌ని, విజ్ఞానాన్ని ఎదుటి వారికి ఎలాగ ప్రజెంట్ చేయాలి? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా తీసుకెళ్ళాలి? అనే ఒక గొప్ప టాపిక్‌తో మన ముందుకు చేస్తున్నారు శ్రీమతి రవ్వ శ్రీదేవి గారు. వెల్కమ్ మేడం. ఓవర్ టు కమ్. థాంక్ యూ. Thank you, sir. Thank you so much. Happy evening to one and all. ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ అయిన కంపా నాగేశ్వరరావు గారికి మరియు ఇంపాక్ట్ ఫౌండేషన్ లాల్ బహదూర్ శాస్త్రి గ్రూప్ మెంటార్ అయిన శ్రీ మహేష్ గుప్తా గారికి నా హృదయపూర్వక నమస్కారం. మరియు ఈ రోజు ఈ సెషన్ లో నన్ను మీ అందరికి ఇంట్రడ్యూస్ చేసిన శ్రీ బాణావత్ బీకు నాయక్ గారికి హ్యాపీ ఈవినింగ్ అండ్ ధన్యవాదాలు. గత 10 రోజులుగా ఈ సెషన్స్ కి అందరూ రెగ్యులర్ గా క్లాసెస్ వస్తూ అసైన్మెంట్స్ పర్ఫెక్ట్ గా చేస్తూ ఫీడ్బ్యాక్ ఇస్తూ అందరూ పబ్లిక్ స్పీకర్స్ అవుదామనే ఇంటెన్షన్ తోటి ఎంతో కాన్సన్ట్రేషన్ తోటి క్లాసెస్ వింటున్న మా ఫ్రెండ్స్ అందరికి ఆల్ ద బెస్ట్. అండ్ ఆల్సో ఇక్కడ ఉన్న ఫెసిలిటేటర్స్ కి, కో ఫెసిలిటేటర్స్ కి అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. నేను ఈ రోజు మనకి ఈ సెషన్ ఇంపార్టెంట్ సెషన్ ఏంటంటే ప్రెజెంటేషన్ స్కిల్స్. ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ సెషన్ స్టార్ట్ చేయడానికంటే ముందు ఒక ప్రార్థనతోటి స్టార్ట్ చేద్దాం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణువు గురుదేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. నాకు విద్యను నేర్పించి ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చిన గురువులందరికీ, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులందరికీ నా యొక్క నమస్కారం. ఈ రోజు మన ఇంపార్టెంట్ సెషన్ అయిన ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేది చాలా ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఉపయోగపడేది. అయితే ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ అంటే ఎవరైనా అందరికి ఆడిబుల్ కదండి? అందరికి వినిపిస్తుందా ఫ్రెండ్స్? ఎస్ మ్యామ్. క్లియర్ గా ఉంది కదా? ఎస్ మ్యామ్. మేడం మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఫ్రెండ్స్ అందరూ కూడా మ్యూట్ లో ఉండండి. మధ్యలో మీరు అన్మ్యూట్ చేసుకోకండి దయచేసి ప్లీజ్. ఎస్ మేడం, ప్లీజ్ కంటిన్యూ. ఓకే మేడం, టెక్నికల్ ప్రాబ్లం ఏదో వచ్చినట్టుంది. ఒక 2 నిమిషాలండి. అందరూ మ్యూట్ లోనే ఉండండి ఫ్రెండ్స్. ఎవరు దయచేసి అన్మ్యూట్ చేసుకోకండి. మేడం గారి ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. 2 నిమిషాలు 1 మినిట్ లో వచ్చేస్తారు మేడం. ఓకే సార్, ఇస్ ఇట్ ఓకే సార్? ఓకేనమ్మా, ఓకే ప్లీజ్ కంటిన్యూ మేడం. ఎస్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి ప్రెజెంటేషన్ స్కిల్స్. ప్రెజెంటేషన్ స్కిల్స్ ని తెలుగులో ఏమంటారు అంటే ప్రదర్శన నైపుణ్యం. డిఫరెంట్ గా ఉంది కదా తెలుగులో మనం ట్రాన్స్లేట్ చేసుకునేసరికి. అందుకని కొన్ని టర్మ్స్ ఏవైనా కానీ మనము ఇంగ్లీష్ లోనే కంటిన్యూ చేస్తే బాగుంటుంది. అయితే ఈ రోజు నేను ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ ని కొంచెం తెలుగులో కొంచెం ఇంగ్లీష్ లో 2 మిక్స్ చేసి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే కదా? ఎస్ మేడం. ఓకే. సో ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ లో కొన్ని పాయింట్స్ నేను ఫస్ట్ మీకు చెప్పడానికంటే ముందు బ్రీఫ్ గా కొంచెం నేను మీకు చెప్తాను. ఏంటంటే
ప్రెజెంటేషన్ స్కిల్స్ అంటే డెఫినేషన్ ఏంటి, తర్వాత హౌ టు ప్రిపేర్ ద ప్రెజెంటేషన్ అండ్ వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అండ్ ద ఫార్మ్స్ ఆఫ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అండ్ టెక్నిక్స్ ఫర్ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ and ways of presentation and where they are used. What are the advantages of presentation skills and what are the best quotations, and by implementing all these presentation skills, who are the public speakers or the mentors who have come up in their life also we are going to discuss. So first of all we will come to the presentation skills. Under points note cheskondi. Definition, I am going to say about the definition of presentation skills. Presentation skills అంటే ప్రదర్శన నైపుణ్యం అనుకున్నాం కదా ఇందాక. అయితే ఉన్నదాన్ని అంటే అద్భుతంగా ఉన్నదాన్ని మహా అద్భుతంగా చెప్పడమే ఈ ప్రెజెంటేషన్ స్కిల్. దాన్ని ఏమంటారు అంటే ద స్కిల్స్ యూ నీడ్ ఇన్ ప్రెజెంటింగ్ ద కంటెంట్ ఆఫ్ ఏ టాపిక్ టు ఏ వెరైటీ ఆఫ్ ఆడియన్సెస్ ఈస్ కాల్డ్ ప్రెజెంటేషన్ స్కిల్స్. Once again I am note, please note down. Presentation skills are the skills you need in presenting the content of a topic to a variety of audiences in an effective way. If you are having very good and effective presentation skills means that you are very perfect in communication skills. When you are perfect in very good communication skills, you can present anything. Okay? So we are having so many presentation skills. మనకు చాలా రకాలైనటువంటి స్కిల్స్ ఉన్నాయి. ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత లీడర్షిప్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, హార్డ్ స్కిల్స్, ఆర్గనైజేషన్ స్కిల్స్, లైక్ చాలా చాలా స్కిల్స్ ఉన్నాయి. బట్ మనకి ఇన్ని స్కిల్స్ ఉండి ఇంత సబ్జెక్ట్ తెలుసుకొని ఇంత నాలెడ్జ్ ఉండి కూడా ఒక్కొక్కసారి వాళ్ళు లైఫ్ లో పైకి రాలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ లేకపోవడం వల్లనే. ఇన్ని స్కిల్స్ ఉన్నా బయటకు వచ్చి చెప్పే స్కిల్ అదే ఆ ప్రెజెంటేషన్ స్కిల్ లేకపోవడం వల్ల వెనకబడి ఉంటున్నారు. అందుకని ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికి ఇంపార్టెంట్ అంటే ఎవరైతే లైఫ్ లో సక్సెస్ఫుల్ గా పైకి వచ్చి అన్ని రంగాలలో పర్ఫెక్ట్ గా ఉండి ఒక ఉత్తమమైన స్థాయిలో ఉండాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ చాలా ఉపయోగపడతాయి. నౌ ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీస్ ఏంటి మనం తెలుసుకుందాం. దీనికి ఒక 9 క్వాలిటీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్ అందరు నోట్ చేసుకోండి. ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ కి 9 క్వాలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం మనకైతే ఎప్పుడైతే ఉంటుందో మనం దేనైనా చేయగలుగుతాం. సో ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ కూడా అంతే. మనకి కాన్ఫిడెన్స్ ఉందనుకో మనం ఎక్కడైనా ఎలాంటి ప్లేస్ లో అయినా ఎలాంటి స్థానంలో అయినా ఎంత మంది ముందైనా భయపడకుండా మనం ముందుకు వచ్చి మనకున్న టాలెంట్ ని ఆడియన్స్ కి అర్థమయ్యేలాగా ఎక్స్ప్రెస్ చేసే స్కిల్లే మన ప్రెజెంటేషన్ స్కిల్. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్. ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ అంటే ప్లానింగ్ ప్రణాళిక మరియు ప్రిపరేషన్ అంటే సాధన. ప్రణాళిక సాధన ఈ రెండు ఉండాలి. అండ్ ఇంకొకటి ఇక్కడ ఫార్ములా ఉంది ఒకటి, P5 నోట్ చేసుకోండి. P5 అంటే PPP. పూర్ ప్లానింగ్ ప్రివెంట్స్ ద ఇంకొకసారి నోట్ చేసుకోండి. 5P ప్రాపర్ ప్లానింగ్ ప్రివెంట్స్ ద పూర్ ప్రెజెంటేషన్. అంటే మనకు కనుక కరెక్ట్ గా ప్రాపర్ ప్లానింగ్ కనుక ఉంటే మన ప్రెజెంటేషన్ కి ఎలాంటి అడ్డులు ఆటంకాలు ఉండవు. అందుకే దీనిని P5 ఫార్ములా అన్నారు. సో దట్ ఈస్ వై ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ అనేది సెకండ్ క్వాలిటీ మనకు ఉండాల్సింది. థర్డ్ వన్ వచ్చేసేసి స్పాంటేనియస్ అంటే ఒక ప్రెజెంటేషన్ ని మనము ఎవరి ముందైనా ప్రెజెంట్ చేయడానికంటే ముందు యూ షుడ్ యూజ్ యువర్ ఓన్ లాంగ్వేజ్. అంటే ఓన్ లాంగ్వేజ్ అంటే ఏంటి, మనం ఎవరిని ఇమిటేట్ చేయకూడదు.
మనకు వచ్చిన మన లాంగ్వేజ్ లో ఎయిదర్ ఇంగ్లీష్ లో కానీ తెలుగులో కానీ ఏ లాంగ్వేజ్ లో పర్ఫెక్ట్ గా ఉన్నా ఆ లాంగ్వేజ్ లో మనము కాన్ఫిడెంట్ గా ఎవరిని ఇమిటేట్ చేయకుండా స్పాంటేనియస్ గా మాట్లాడే కెపాసిటీ ఉండాలి. ఫస్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెకండ్ వన్ వచ్చేసి ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్, థర్డ్ వన్ వచ్చేసి స్పాంటేనియస్. నౌ కమింగ్ టు ద ఫోర్త్ వన్, ప్యాషన్. మనకి ఏది చేయాలన్నా లైఫ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముండాలి? ఇష్టం ఉండాలి. ఇష్టంతో చేసే ఏది కష్టం కాదు. సో అందులో ఈ ప్రెజెంటేషన్స్ ప్రొడ్యూస్ చేయాలన్నా చెప్పాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్యాషన్ ఉండాలి. అది మన లోపల నుంచి రావాలి. ఆ ఇష్టం అనేది ఇష్టంగా వస్తే ఏదైనా కష్టంగా ఉండదు, హ్యాపీగా మనము చేయగలుగుతాం. ద ఫిఫ్త్ వన్ వచ్చేసి బాడీ లాంగ్వేజ్. ప్రెజెంటేషన్ స్కిల్స్ కి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్ ఇస్ బాడీ లాంగ్వేజ్ కూడా. మనం ఇంతకు ముందు మనం డిస్కస్ చేసుకున్నాం. అంతెందుకు మనకు సారు మొన్న మహేష్ గుప్తా సార్ బాడీ లాంగ్వేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అందరికి ఐడియానే ఉంటుంది. మనము ప్రెజెంటేషన్ చేసేటప్పుడు టాప్ టు బాటమ్ మనం అటెన్షన్ లో ఉండి మన హ్యాండ్స్ కానీ అన్ని పర్ఫెక్ట్ గా ఉపయోగిస్తూ యాక్షన్స్ ద్వారా మనం ఎవరికైనా ఏదైనా ప్రెజెంట్ చేయగలగడానికి మనకి ఈ బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి హ్యూమరస్. హ్యూమరస్ అంటే సింపుల్ గా మనము ప్రెజెంటేషన్ స్టార్ట్ చేసి ఏదో మనం చెప్పాల్సుకున్న కంటెంట్ ని వాళ్ళకు ప్రెజెంటేషన్ ద్వారా చూపించేసేసి వెళ్ళిపోతే ఆడియన్స్ అనే వాళ్ళు బోర్ ఫీల్ అవుతారు, వాళ్ళకి బోర్డమ్ గా ఉంటుంది. సో అలా ఉండకుండా ఉండడానికి మనం ఏంటంటే కొంచెం మధ్యలో వాళ్ళని ఒక 10 minutes ఒకసారి వాళ్ళని నవ్విస్తూ ఉండేటట్టుగా మనం కొన్ని జోక్స్ వేయడము, వాళ్ళ మైండ్ ని డైవర్ట్ చేసుకుంటూ చెప్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అలర్ట్ గా ఉండిపోయి టువర్డ్స్ ఆడియన్స్ సైడ్ కాన్సన్ట్రేషన్ తోటి వింటారు. సో ఈ ప్రెజెంటేషన్ లో ఇంకొక క్వాలిటీ ఏంటంటే హ్యూమరస్ గా ఉండాలి. ద సెవెంత్ వన్ వచ్చేసి టైం, ఇంపార్టెంట్ వన్. ఎవరైనా ప్రెజెంటేషన్ ఇవ్వడానికంటే ముందు టైం అనేది ఫాలో అవ్వాలి. దే షుడ్ ట్రై టు కంప్లీట్ ద ప్రెజెంటేషన్ ఇన్ ద గివెన్ టైమ్ అండ్ సీ దట్ ద presentation should be completed before the audience should complete their listening. అంటే ప్రెజెంటేషన్ ఏంటంటే వాళ్ళకు బోర్ కొట్టేసేసి వాళ్ళు ఇంకా మనం వెళ్ళిపోదాంలే అనేంత వరకు మనం ప్రెజెంటేషన్ ని కంటిన్యూ చేయకుండా బ్రీఫ్ గా టైం బౌండ్ లో మనకి ఈ ప్రెజెంటేషన్ ఉండేలాగా ట్రై చేయాలి. ఇందాక చాట్ చేశారండి ఎవరో, ప్లీజ్ లౌడర్ అని. నా వాయిస్ అందరికి వినిపిస్తుందా? ప్లీజ్. ఇస్ ఇట్ ఓకే? yes madam, is it okay madam? right madam, థ్యాంక్ యూ. సో ఈ టైం అనేది ఎప్పుడు మనకు ఉన్న టైం కంటే ఒక 4-5 minutes ఎర్లీగానే మనం ప్రెజెంటేషన్ కంప్లీట్ చేసేలాగా ఉంటే సో దట్ అది పర్ఫెక్ట్ గా అయిపోతుంది. వాళ్ళకి ఎవరికైనా ఎందులో క్వేరీస్ కానీ క్వశ్చన్స్ కానీ ఉన్నా కూడా మనము ఆన్సర్ చేయడానికి రెడీగా ఉంటాం. అందుకని ఈ టైం అనేది మనం ప్రెజెంటేషన్ స్కిల్స్ లో మెయింటైన్ చేయాలి. ఇంకా 8th వన్ వచ్చేసి ఇలిస్ట్రేట్ విత్ పిక్చర్స్ విత్ ద వర్డ్స్. అంటే ఇప్పుడు మనం అన్ని వర్డ్సే కాకుండా మాటలు సెంటెన్సెస్ కాకుండా కొన్ని మనం పిక్చర్స్ ని ఇమేజెస్ ని వాళ్ళకి చూపిస్తే ప్రెజెంటేషన్ లో వాళ్ళు ఇమ్మీడియట్ గా క్యాచ్ చేయగలుగుతారు, వాళ్ళకి అర్థం అవుతుంది. అదొకటి అన్నమాట. 9th వన్ వచ్చేసి ఫ్యాక్ట్స్ అండ్ రియాలిటీస్. ఎప్పుడైనా మనం ప్రెజెంటేషన్ లో ఏంటంటే మనం ఎప్పుడు ఏ ప్రెజెంటేషన్ ఇచ్చినా కూడా అది రిలయబుల్ గా ఉండాలి, రియలిస్టిక్ గా ఉండాలి, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉండకూడదు, జనాల్ని అత్తుకునేలాగా ఉండాలి. ఇవన్నీ ఈ 9 క్వాలిటీస్ ని మనము మెయింటైన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ప్రెజెంటేషన్ ఇస్తున్నా ఎవరికైనా కూడా మనం ఒక ప్రెజెంటేషన్ కి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది జన సమూహం ఉంటారు. ఎవరినైనా కానీ చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి. అది అంటే ఒక లేడీ కనిపించింది అనుకో మేడం అని ఒక పేరు సంబోధిస్తూ గారు అని చెప్పడము, లేకపోతే శ్రీమతి అని యూజ్ చేయడము. అదే జెంట్స్ ఉన్నారనుకో సర్ అని సంబోధించడము, మిస్టర్ అని సంబోధించడము, అలా చేస్తూ మన ర్యాపోని స్టార్టింగ్ లోనే వాళ్ళతోటి మంచిగా మెయింటైన్ చేయాలి. అదే 9th వన్ వచ్చేసి ఫ్యాక్ట్స్ అండ్ రియాలిటీస్ విత్ రెస్పెక్ట్. 9th వన్. సో ఈ 9 క్వాలిటీస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఒక ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ ని ఈజీగా ప్రొడ్యూస్ చేయగలుగుతారు, ప్రెజెంట్ చేయగలుగుతారు. అదన్నమాట. సో ఇప్పుడు మనము మీ డెఫినేషన్ తెలుసుకున్నాము, క్వాలిటీస్ తెలుసుకున్నాము.
నెక్స్ట్ వన్ వచ్చేసి హౌ టు ప్రిపేర్ ద ప్రజెంటేషన్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా ప్రజెంటేషన్ అనగానే మామూలుగా ఏం చేస్తారు, యాక్చువల్గా ఈజీగా అయిపోవడానికి చాలా మంది యూట్యూబ్ లోనో గూగుల్లోనో మామూలుగా ఏంటి వెతికేస్తారు, చాలా ఈజీగా కదా వాళ్ళకి. 8-1 ఎవరో చాట్ చేశారు, పాయింట్ అర్థం కాలేదని ఇల్లిస్ట్రేట్ విత్ పిక్చర్ దాన్ వర్డ్స్ అండి. సెషన్ మొత్తం అయిపోయాక మీకు ఏమైనా క్వేరీస్ ఉంటే అడగండి ప్లీజ్. సెషన్ మధ్యలో అడిగితే క్లాస్ కి డిస్టర్బ్ అవుతుంది, ఏమనుకోకండి ఫ్రెండ్స్ ప్లీజ్. మీకు ఎండింగ్ లో ఏమైనా డౌట్స్ ఉంటే నేను అన్ని క్లియర్ చేస్తాను. ఇంకా కమింగ్ టు హౌ టు ప్రిపేర్ ద ప్రెజెంటేషన్ అనే టాపిక్ లో మనము ఈ ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేయడం కోసం చాలా మంది ఏం చేస్తారంటే ఈజీగా ఉంది కదా అని గూగుల్లో వెతుకుతారు, లేకపోతే యూట్యూబ్ లో వెతుకుతారు. సో డేటా ప్రిపేర్ చేస్తారు, వీడియోస్ వింటారు, నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు, ముందు పాయింట్స్ ఏమేమి ఉన్నాయనేసి నోట్ డౌన్ చేసుకుంటారు, రాసి పెట్టేసుకుంటారు. బట్ అది కరెక్ట్ కాదండి. అందరు అలాగే చేయడం వల్ల అందరి ప్రెజెంటేషన్ సేమ్ ఒకే రకంగా ఉంటుంది. సో సంథింగ్ ఐ షుడ్ బి సంథింగ్ డిఫరెంట్, ఐఎమ్ స్పెసిఫిక్, ఐఎమ్ యూనిక్ అని అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే న్యూస్ పేపర్స్ చూస్తారు, ఆర్టికల్స్ చూస్తారు, జనరల్స్ చూస్తారు, బుక్స్ రిఫర్ చేస్తారు. ఇంకా ఇంతకు ముందు పెద్ద పెద్ద వాళ్ళు ప్రెజెంటేషన్స్ ఇచ్చి ఎలా సక్సెస్ అయ్యారు, వాళ్ళు యూజ్ చేసిన మంచి పాయింట్స్ ఏంటి, అందులోంచి నేర్చుకొని నా ప్రెజెంటేషన్ ద బెస్ట్ గా ఎలా ఇవ్వాలి అని అనుకున్న వాళ్ళు కొంతమంది మంచిగా ఆ వీడియోస్ చూస్తారు. ఇలా చూసి ప్రెజెంటేషన్ ఇస్తే అప్పుడు యూ విల్ బి స్పెషల్ అండ్ యూ విల్ బి యూనిక్ అన్నమాట. సో ప్రెజెంటేషన్ ని మనం ఎప్పుడైనా ఇలా డిఫరెంట్ గా ఉండడానికి చాలా మనకి ఎన్నో జర్నల్స్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, పీరియాడికల్స్ ఉన్నాయి, పబ్లికేషన్స్ ఉన్నాయి, న్యూస్ పేపర్స్ ఉన్నాయి. సో 80% ఆఫ్ ద డేటాని మనం వీటన్నిటి ద్వారా ప్రెజెంటేషన్ కి గ్యాదర్ చేసి ఎట్ ద ఎండ్ 20% కి మీకు కావాలంటే ఫైనల్ గా మేకప్ కోసం కావాలని అనుకుంటే డేటాకి అప్పుడు మీరు గూగుల్ కానీ యూట్యూబ్ కానీ చూసి 20% డేటాని గ్యాదర్ చేసి 100% ప్రెజెంటేషన్ ని పర్ఫెక్ట్ గా మనం చేయగలుగుతాం. సో ఇలా మనము ప్రెజెంటేషన్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా దీనికి ప్రెజెంటేషన్ స్కిల్స్ ని చూపించడానికి 3 ఫార్మ్స్ ఉన్నాయండి. 3 ఫార్మ్స్ ఫార్ములా ఉంది దానికి. నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. బి అంటే విజువలైజేషన్. అంటే విజువలైజేషన్ ఫిగర్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, పిక్చర్స్ కానీ, ఇమేజెస్ కానీ, కార్టూన్స్ కానీ ఏదైనా మనం ఒక ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ మనకు ఆ ప్రెజెంటేషన్ లో మనం చూపించామనుకో వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళకి అసలు మైండ్ లో కాకుండా వాళ్ళ కళ్ళతోటి చూస్తారు కాబట్టి వాళ్ళకి 100% మంచిగా గుర్తుండిపోతుంది అనమాట. గ్రాఫ్స్ ని యూజ్ చేసిన, పిక్చర్స్ యూజ్ చేసిన, ఏదైనా ఒక మంచి సెంటెన్స్ ఉంది, చాలా ఫేమస్ పర్సన్స్ ఏమన్నారంటే ఏ పిక్చర్ కెన్ స్పీక్ 1000 వర్డ్స్ అంట. ఏ పిక్చర్ కెన్ స్పీక్ 1000 వర్డ్స్ అంటే మనం ఒక సెంటెన్స్ చెప్పాలంటే ఎంత ఇది వాళ్ళకి అర్థం కాదు, కానీ అదే ఒక పిక్చర్ ని కనుక మనము ప్రెజెంట్ చేసామనుకో అది 1000 వర్డ్స్ కి ఈక్వల్ గా పవర్ఫుల్ అన్నమాట. సో ఈ ప్రెజెంటేషన్ కి మనం విజువల్ గా ఉండేటట్టుగా చూసుకోవాలి. అది ఇక సెకండ్ వన్ వచ్చేసేసి ఆడిటరీ అంటే ఆడియోస్ ద్వారా మనం ఓన్ గా మాట్లాడడం ద్వారా లేదా వినడం ద్వారా, కొన్ని సౌండ్స్ ద్వారా లేదా కొన్ని మ్యూజిక్స్ ద్వారా, కొన్ని సాంగ్స్ ప్లే చేయడం ద్వారా మనం ప్రెజెంటేషన్ ని చేయొచ్చు. మనము ప్రెజెంటేషన్ ని ఆడిటరీగా అంటే మనము ప్రెజెంటేషన్ చూపించుకుంటూ సౌండ్ మ్యూజిక్ ప్లే చేయొచ్చు, సౌండ్స్ ద్వారా కూడా ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు. వాళ్ళు వినడానికి క్లియర్ గా ఇవన్నీ లేకుండా, బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా డైరెక్ట్ గా ఆడిటరీగా ఉండేలాగా లెక్చర్ ఇచ్చి చెప్పొచ్చు. ఇలా రకరకాలుగా ఆడిటరీగా ఉంది. అయితే ఈ వ్యాక్ లో ఆడిటరీ మనం ఇందాక విజువలైజేషన్ అనుకున్నాం కదా, ఆడిటరీ కంటే కూడా విజువలైజేషన్ అనేది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్ ఉంటాయి, పిల్లలకి ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి, వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకో, ఏదైనా ప్రజెంట్ చేసి చూపించాలనుకో, చిన్న పిల్లలు వాళ్ళకి చెప్పేటప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళు వెంటనే క్యాచ్ చేయరు. సో వాళ్ళకి అది పిక్చర్స్ అలాంటివి చూపిస్తే వాళ్ళకి వెంటనే మైండ్ లో ఉండిపోతుంది అన్నమాట. ఇక థర్డ్ వన్ వచ్చేసి కైనెస్థెటిక్.
అంటే స్పర్శ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకంతా ఈ దాదాపు 1.5 year నుంచి మనకన్ని ఆన్లైన్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఈ మన ప్రెజెంటేషన్ స్కిల్స్ లో కైనెస్థెటిక్ అనే దాని గురించి నేను చాలా తక్కువగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మనకి ఏంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఆన్లైన్ లో అనుకోండి, లైవ్ లో అనుకోండి, ఏదైనా ఒక మ్యాజిక్ ప్రెజెంటేషన్, ఒక మెజిషియన్ వచ్చేసి మనకి ఏదైనా ప్రెజెంటేషన్ చూపిస్తున్నారు అనుకోండి, అక్కడ తన కళ్ళకి గంతలు కట్టుకొని ఎవరైనా ఒకరిని కానీ ఇద్దరిని కానీ తీసుకొచ్చి నించోపెట్టి వాళ్ళని టచ్ చేసుకుంటూ వాళ్ళకి చూపించి ఆడియన్స్ ని ఇలా అయిపోయారని వాళ్ళు లైవ్ లో ఫీల్ అవుతూ ఉండి చూపించేది అనమాట. అదేంటంటే మనకి లైవ్ లోనే కైనెస్థెటిక్ ప్రెజెంటేషన్ అనేది బాగా ఉపయోగపడుతుంది, మనకి ఆన్లైన్ లో కనుక కాదు. సో ఇలా మూడు రకాలుగా మనం ప్రెజెంటేషన్ ని 3 ways లో మనం ఫార్మ్స్ లో మనం చూపించవచ్చు. ఒకటి విజువలైజేషన్, ఫస్ట్ వన్, సెకండ్ వన్ వచ్చేసి ఆడిటరీ, థర్డ్ వన్ వచ్చేసి కైనెస్థెటిక్. దీనినే బ్యాక్ అని అంటారు. ఇంకా ఇవి కాకుండా చాలా వేరేవి కూడా ఉన్నాయండి. అయితే ఇప్పుడు మనకి 3 అయితే ఇంపార్టెంట్. ఇంకొకటి ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ లో ఎవరైనా ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఉండాల్సిన ఇంకొక క్వాలిటీ ఏంటంటే డేరింగ్, ధైర్యం ఉండాలి. ఎంత సబ్జెక్ట్ ఉన్నా, ఎన్ని స్కిల్స్ ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, దాని గురించి ఎంత రీసెర్చ్ చేసినా, ఎంత కంటెంట్ ని గ్యాదర్ చేసినా కూడా అందరి ముందు వచ్చి ప్రెజెంటేషన్ వాళ్ళు చెప్పాల్సింది ప్రాపర్ గా ప్రెజెంటేషన్ చేయలేరనుకో అప్పుడంతా యూజ్ అన్నమాట. ఇంకొకటి కొన్ని కారణాలు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ చెప్పలేం కదా, న్యాచురల్ గా ఏదైనా పవర్ కట్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా అనుకున్న టైంకి కరెక్ట్ గా స్పీకర్ రాకపోవచ్చు, లేదా ఒక్కొక్కసారి కంటెంట్ కూడా చేంజ్ అవ్వచ్చు. ఇవన్నీ నథింగ్ ఇస్ స్టాండర్డ్ అన్నమాట. ఎప్పుడు ఏ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. సో వీటన్నిటిని ఫేస్ చేసుకోవడానికి ఎవరైతే ప్రెజెంట్ చేస్తున్నారో వాళ్ళకు ఉండాల్సిన ఇంకొక బెస్ట్ ఏంటంటే ధైర్యంగా ఉండాలి, డేరింగ్నెస్ గా ఉండాలి. సో అలాంటి టైంలో ఎవరైనా ఎలాగైనా ముందుకొచ్చి చెప్పగలుగుతారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్న సిచ్యుయేషన్ ని వెరీ వెరీ ఈజీగా ట్యాకిల్ చేయగలగాలి, ప్రెజెంటబుల్ గా ఉండాలి ఎలాంటి సిచ్యుయేషన్ అయినా. దానికి నేను ఒకటి చెప్తాను మీకు. ఒక సైంటిస్ట్ ఉన్నారు. ఆ సైంటిస్ట్ ఏంటంటే ఈజ్ ఎ వెరీ గుడ్ సైంటిస్ట్, అట్ ద సేమ్ టైమ్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ స్పీకర్ అన్నమాట. సో ఈజ్ ఎ వెరీ గుడ్ స్పీకర్ యాజ్ వెల్ యాజ్ ఎ సైంటిస్ట్. అతను ఎప్పుడు చాలా చాలా బిజీగా ఉంటాడు, అసలు టైం అనేది అతనికి దొరకదు. సో అందరూ చాలా మంది పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కి అతన్ని ఇన్వైట్ చేస్తూ ఉంటారు. సో ఈ సైంటిస్ట్ ఎప్పుడు బిజీగా ఉండడం వల్ల టైం ఉండకుండా జర్నీలో కార్ లో కూర్చున్నప్పుడు ఏంటంటే తను రిహార్సల్స్ చేసుకుంటాడు. ఒకసారి ఇప్పుడు ప్రెజెంటేషన్ ఉంది కదా, ఎలా చేసుకోవాలి, టాపిక్ ఏంటి అని ఎలా ఉందనేసి ఒకసారి చదువుకుంటూ రిహార్సల్స్ చేసుకుంటూ ఎలా ఉంది నా స్పీచ్ అని తనకు తానుగా చెప్పుకుంటూ కార్ లో డ్రైవర్ పక్కన కూర్చుంటాడు. ఎందుకంటే తన క్యారీ చేయాల్సిన ల్యాప్టాప్ కానీ బిలాంగింగ్స్, స్టేషనరీ, బ్యాగ్ అంతా కలిసి వెనకాల సీట్ లో వేసేసి డ్రైవర్ పక్కన కూర్చొని తను రిహార్సల్స్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడనమాట. ఇలా ఇప్పుడు కాదు, అతను ఎప్పటి నుంచో ఇలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఒకసారి సైంటిస్ట్ కి డౌట్ వస్తుందన్నమాట. వచ్చి డ్రైవర్ తోటి అడుగుతాడు, అవును ఇన్ని రోజుల నుంచి నేను ప్రాక్టీస్ చేసుకుంటున్నాను కదా, మరి నువ్వు నేను చేసుకునే ప్రాక్టీస్ నంతా నువ్వు వింటూనే ఉన్నావు, చూస్తూనే ఉన్నావు కదా, అసలు నీకేమైనా అర్థం అవుతుందా అని డ్రైవర్ని అడుగుతాడు. ఒకసారి కాస్త రిలాక్స్ అవుదామని ఆ టైంలో డ్రైవర్ ని అడుగుతాడు. అప్పుడు డ్రైవర్ ఏమంటాడంటే, ఆర్ యూ జోకింగ్ సార్ అని అడుగుతాడు. మళ్ళీ స్పీకర్ ఏమడుగుతాడంటే, ఏంటి అలా మాట్లాడుతున్నావు, నేను ఏమడుగుతున్నానని నీకు అర్థం అవుతుందా, నేనేమన్నాను, నేను ప్రాక్టీస్ చేసుకునే ఈ ప్రెజెంటేషన్స్ నీకు అర్థం అవుతున్నాయా, నేను ఇది ప్రెజెంటేషన్ కోసం నేను బాగా రిహార్సల్స్ చేస్తున్నాను, ప్రిపేర్ అవుతున్నాను, ఆ టాపిక్ అనుకుంటున్నాను, అందులో నీకేమైనా అర్థం అవుతుందా అంటే నువ్వు ఆర్ యూ జోకింగ్ సార్ అని అడుగుతున్నావేంటి అంటే, ఎస్ సార్ యు ఆర్ జోకింగ్ విత్ మీ. నాకు అర్థం కాకపోవడం ఏంటి, నేను మీకంటే చాలా బెస్ట్ గా ప్రెజెంట్ చేయగలుగుతాను, నేను నాకు మీకంటే బాగా తెలుసు అని డ్రైవర్ అంటాడు. అనేసరికి ఆ సైంటిస్ట్ షాక్ అయిపోతాడు. ఏంటి ఇలా అంటున్నాడు, నేను ఒక బెస్ట్ స్పీకర్ ని, నన్ను నీకంటే నేను బెస్ట్ గా మాట్లాడగలుగుతాను, ప్రెజెంట్ చేయగలుగుతున్నాను అంటాడేంటి అనేసి షాక్ అయిపోయి అలా షాకింగ్ గా చూస్తాడనమాట. అవును సార్, మీరు ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు,
నేను మీకంటే ఇప్పుడు వెళ్తారు కదా, మీరు కావాలంటే ఆ సెమినార్ లో నేను మీకంటే బెస్ట్ గా ప్రెజెంటేషన్ చేసి చూపించగలుగుతాను, అక్కడ ఉండే సిచ్యుయేషన్ నేను ఈజీగా ఫేస్ చేయగలుగుతానంటే, నో నో నీ వల్ల కాదు, ఇట్ ఇస్ చాలా హైలీ ఇంపాసిబుల్ అనేసి అంటాడు. అంటే లేదు సార్, నేను చేసి చూపిస్తగలుగుతాను, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, నాకు ఆ డేరింగ్నెస్ ఉంది, నేను చెప్పగలుగుతానని డ్రైవర్ అంటాడు. సో డ్రైవర్ ఇలా అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు కదా అనేసి డ్రైవర్ సరే ఇతనికి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అనేసి ఓకే అనుకుంటారు. అయితే ఏంటి, స్పీకర్ ఎలా వెళ్తారు ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడానికి? బ్లేజర్ వేసుకొని టై పెట్టుకొని మంచిగా డ్రెస్సింగ్ లో వెళ్తాడు కదా. సో అప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇతను స్పీకర్ అయిపోయాడు కదా, డ్రైవర్ కి తన టాపిక్ ఇచ్చేసాడు కదా, నువ్వు హ్యాండిల్ చేయని, తన రోల్ ప్లే చేయమని చెప్పాడు కదా. అప్పుడు డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవాలి కదా, ఇద్దరు ఏంటి డ్రెస్సెస్ చేంజ్ చేసుకుంటారు. స్పీకర్ ఏమో డ్రైవర్ డ్రెస్ వేసుకుంటాడు, డ్రైవర్ ఏమో స్పీకర్ డ్రెస్ వేసుకొని ఇద్దరు వెళ్ళిపోతారు సెమినార్. వెళ్ళిపోయి స్పీకర్ ప్లేస్ లో ఎవరు ఉంటారు, స్టేజ్ పైన డ్రైవర్ ఉంటారు. స్పీకర్ ఎక్కడ ఉంటారు, డ్రైవర్ ఉండాల్సిన చోట కింద కూర్చొని ఉంటాడు, ఎలా చెప్తాడో చూద్దాం అనేసి. సో సెషన్ స్టార్ట్ అవుతుంది, వెరీ ఇంట్రెస్టింగ్ గా. చాలా షాక్ అవుతాడు, అసలు ఇంత ఫేస్ లో భయం ఉండదు, ఏమి ఉండదు, చాలా ధైర్యంగా ఎంత ఇదిగా ఉంటాడంటే కాన్ఫిడెంట్ గా. స్పీకర్ చూసి అసలు నిజంగానే చాలా ధైర్యంగానే ఉన్నాడని అనుకుంటాడు. చాలా బాగా ఆ రోజు చెప్పాల్సిన టాపిక్ ఆల్రెడీ ఇక్కడ స్పీకర్ ప్రిపేర్ అవుతుంటే ఆ డ్రైవర్ ఫాలో అయ్యాడు కాబట్టి డ్రైవర్ చాలా బాగా ఫ్లోలో టాపిక్ అయిపోతుంది, సెషన్ అయిపోతుంది. క్వశ్చన్స్ టైం వచ్చేస్తుంది. ఆడియన్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఆడియన్స్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు అప్పుడు అనుకుంటారనమాట స్పీకర్, ఇప్పుడు మన డ్రైవర్ పట్టుబడతాడు, వీళ్ళు అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయలేడని అనుకుంటాడు. కానీ అడిగే ప్రతి ఒక్క క్వశ్చన్స్ కి ఆన్సర్ ఎంత బాగా చెప్తాడంటే అంత బాగా ప్రజెంట్ చేయగలుగుతాడు. సో ఇలా ప్రజెంట్ చేస్తూ ఉన్నాక అందులో నుంచి ఒక ఫేమస్ చాలా పెద్ద ఇంకొక సైంటిస్ట్ ఆ సెమినార్ లో నుంచి లేచి, ఐఎమ్ హ్యావింగ్ వన్ క్వశ్చన్ ప్లీజ్ పబ్లిక్ స్పీకర్, ఐ వాంట్ టు క్లారిఫై విత్ యూ అని అడుగుతాడు. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ సార్ అనేసి ఈ డ్రైవర్ చెప్పేస్తాడు. అప్పుడు చెప్పగానే ఈ స్పీకర్ కి కింద కూర్చొని వింటున్న స్పీకర్ కి ఇంకా చెప్పలేడు, అతను లేచాడంటే అతను అడిగే క్వశ్చన్స్ కి ఎవరు ఆన్సర్ చేయలేరు, ఇప్పుడు ఇక పట్టుబడిపోతాడు, ఇతను తెలిసిపోతుంది ఈయనేం చెప్పలేడని అనుకుంటాడు. అనుకోగానే ఒక క్వశ్చన్ అడుగుతాడు. అడగగానే డ్రైవర్ కొంచెం ఫీల్ అయ్యి, సార్ కెన్ యూ ప్లీజ్ రిపీట్ వన్స్ అగైన్ ద సేమ్ క్వశ్చన్ సార్ అని అడుగుతాడు. అడగగానే ఆ సైంటిస్ట్ ఇంకొక సైంటిస్ట్ ఒక క్వశ్చన్ రిపీట్ చేయగానే ఆ డ్రైవర్ ఎలా హ్యాండిల్ చేస్తాడంటే, ఓ యువర్స్ ఇస్ ఎ వెరీ స్మాల్ క్వశ్చన్ సార్, యువర్ క్వశ్చన్ కెన్ బి ఆన్సర్డ్ బై మై డ్రైవర్ ఆల్సో, కమ్ ఆన్ ప్లీజ్ సే ద ఆన్సర్ అంటాడు. అర్థమైందండి మీ అందరికి డ్రైవర్ ఎలా హ్యాండిల్ చేస్తాడంటే, యువర్ క్వశ్చన్ వెరీ వెరీ స్మాల్ క్వశ్చన్, ఈవెన్ మై డ్రైవర్ ఆల్సో కెన్ ఆన్సర్ యువర్ క్వశ్చన్ అంటాడు. ఇంకా తప్పదు కదా, డ్రైవర్ ప్లేస్ చూపించాడు కాబట్టి ఆ టైంలో నుంచి అక్కడి నుంచి లేచి స్పీకర్ గా ఉన్న తను లేచి తను ఆన్సర్ చేయాల్సి వస్తుంది. సో అక్కడ డ్రైవర్ అనేది ఎంత బాగా ప్రెజెంట్ చేయగలిగాడు, తనకున్న టాలెంట్ ని భయపడకుండా అక్కడ అసలు అలాంటి క్వశ్చన్ కి అలా ఆన్సర్ ఇవ్వగలుగుతానా నేను లేదా అని ఆలోచించకుండా తన నాలెడ్జ్ ని తన స్కిల్స్ ని ఉపయోగించి మంచిగా తను చెప్పకుండా నీ క్వశ్చన్ ని నా డ్రైవర్ అయినా చెప్పగలుగుతాడని చెప్పాడు. సో అది ఆ ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేది ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉండాలి, అప్పుడు ఎవరైనా ఏదైనా చేయగలరు. ఇంకా ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ కి ఇంకా కొన్ని ఏంటంటే ఒక 7 to 8 టెక్నిక్స్ ఉన్నాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ టెక్నిక్స్ అందరూ నోట్ చేసుకోండి, 1 by 1 నేను చెప్తాను. ఈ టెక్నిక్స్ అయితే ఎవరు ఫాలో అవుతారో వాళ్ళు మంచిగా ప్రెజెంటేషన్ ని ఎఫెక్టివ్ గా ప్లే చేయగలుగుతారు. ఫస్ట్ వన్ వచ్చేసి ABCDE టెక్నిక్. లాస్ట్ సెషన్ లో నేనే మీ అందరికీ ఈ ABCD టెక్నిక్ గురించి చెప్పాను. A ఫర్ అట్రాక్షన్, B ఫర్ బాడీ లాంగ్వేజ్, C ఫర్ కమ్యూనికేషన్, D ఫర్ డైరెక్షన్, E ఫర్ ఎవాల్యుయేషన్. సేమ్ ఆ టెక్నిక్స్ మీకు అందరికి రిపీట్ చేశాను కాబట్టి నేను దాని గురించి డీటెయిల్ గా చెప్పదలుచుకోలేదు. మీకు అందరికి గుర్తుంది కదా ఫ్రెండ్స్, అందరికీ తెలుసు కదా, ఐడియా ఉంది కదా ABCD టెక్నిక్. సో ఆ టెక్నిక్స్ ని మనము ఇప్పుడు ఈ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ లో మనం ఒక టెక్నిక్ లాగా యూజ్ చేసామనుకో అది చాలా ఉపయోగపడుతుంది. సెకండ్ వన్ వచ్చేసి మిర్రర్ మ్యాజిక్. మిర్రర్ మ్యాజిక్ నోట్ చేసుకోండి. మిర్రర్ మ్యాజిక్ అంటే ఎవరైనా ఎప్పుడైనా ప్రాక్టీస్ అంతా అయిపోయాక ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళడానికంటే ముందు, లేకపోతే ప్రెజెంటేషన్ నేను ఇలా ఇస్తానా అని ఒక డౌట్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉండే పొడవు పెద్ద మిర్రర్ ఉంటుంది కదండి, దాని దగ్గరికి వెళ్ళి
సేమ్ వాళ్ళు ఎలా డ్రెస్సింగ్ చేసుకుంటారో ఒక స్టేజ్ పైన అలాగే డ్రెస్సింగ్ చేసుకొని అలాగే రెడీ అయిపోయి స్టేజ్ మీద వెళ్ళి దిస్ ఈజ్ మై స్టేజ్, మై మిర్రర్ ఈజ్ మై స్టేజ్, నా ముందు కూర్చున్న వాళ్ళందరూ ఆడియన్స్, నేను స్పీకర్, నా ప్రెజెంటేషన్ ఎలా ఉందని టెస్ట్ చేసుకోవాలి. అలా రిపీటెడ్లీ మనం టెస్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల మనకు ప్రెజెంటేషన్ ఇవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. దిస్ ఈస్ ద సెకండ్ టెక్నిక్. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి 10 P's. P to the power of 10 అంటే ఫస్ట్ వన్ వచ్చేసి నోట్ చేసుకోండి ప్రాక్టీస్, సెకండ్ వన్ వచ్చేసి నోట్ చేసుకోండి ప్రాక్టీస్, థర్డ్ వన్ ప్రాక్టీస్, ఫోర్త్ వన్ ప్రాక్టీస్, ఫిఫ్త్ వన్ ప్రాక్టీస్, సిక్స్త్ వన్ ప్రాక్టీస్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. సో ద బెస్ట్ టెక్నిక్ ఫర్ ఏ బెస్ట్ ప్రెజెంటేషన్ ఇస్ ప్రాక్టీస్. ఎవరికైతే ప్రాక్టీస్ బాగా ఉంటుందో వాళ్ళు చాలా ఎఫెక్టివ్ గా ప్రెజెంటేషన్ ఇవ్వగలుగుతారు. మనకు ఒక మంచి సెంటెన్స్ ఉంది, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రతి ఒక్కరి లైఫ్ లో స్టూడెంట్ లైఫ్ నుంచి ఒక పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా ఏదైనా చేయాలంటే వాళ్ళకి ఈ ఫార్ములా, ఈ టెక్నిక్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది ఎప్పుడు మనం ఇలా మైండ్ లో ఫిక్స్ చేసుకోవాలి. అదే సాధనకి మించినది ఇంకొకటి ప్రపంచంలో ఏది లేదు, అదే అన్నమాట. తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ప్రెజెంటేషన్ లో ఇచ్చేటప్పుడు మనకు ఉండాల్సిన ఇంకొక టెక్నిక్ ఏంటంటే మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా ఉండాలి. వాళ్ళకి ఐ కాంటాక్ట్ ఉండాలి, వాళ్ళని చూస్తూ ఆడియన్స్ ని చూస్తూనే మనం మాట్లాడాలి. ప్రతి ఒక్క ఆడియన్స్ కి ఎలా ఉండాలంటే మనల్ని చూసి మాట్లాడుతున్నాడు స్పీకర్ అనేటట్టుగా ఉండాలి. మనము ఒకవేళ కనుక మనము ఈ ప్రెజెంటేషన్ ని ఏ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారానో లేకపోతే వైట్ బోర్డ్ మీదనో లేకపోతే ఏ ఫ్లో చార్ట్స్ ద్వారానో ఇంకొక రకంగా కనుక మనం ఏదైనా స్లైడ్స్ ద్వారా చూపిస్తున్నామంటే ఎవ్రీ మినిట్ యూ కాంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యువర్ ప్రెజెంటేషన్ ఈస్ బై వే ఆఫ్ టాకింగ్ ఓన్లీ, you should have to maintain the face-to-face interaction with each and every audience. Then coming to one more point, seventh one is don't show your fear, nervousness and tension to anyone. Don't show your fear, nervousness and tension to anyone. Actually గా మనకు ఏదైనా ఒక క్లాస్ ఉందన్నా, ఏదైనా చెప్పాలనన్నా, ఏదైనా వీడియో ఆన్ చేసి మాట్లాడాలన్నా, ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా ప్రెజెంట్ చేయాలన్నా అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది ఏంటి? ఆటోమేటిక్ గా ఎవరికైనా వచ్చేది ఏంటి? టెన్షన్ తోటి ఫ్రస్ట్రేషన్, నర్వస్నెస్, ఫియర్, ఒక భయం అనేది లోపల నుంచి వచ్చేస్తుంది. దానివల్ల మనం ఎంత ప్రిపేర్ అయినా చెప్పలేకపోతాం. ఈ మూడు అనేది మన డిక్షనరీలో ఉండకూడదు. ఎక్కడికి వెళ్ళినా ఈ ఫియర్, ఈ నర్వస్నెస్, ఈ టెన్షన్ అనేది మనకి డిక్షనరీలోనే ఉండకూడదు. మీరు తీసి పాడేసేయండి ఆ వర్డ్స్, అప్పుడే మీరు ఏదైనా ప్రెజెంటేషన్ పక్కా చేయగలుగుతారు. ఇంకా సెవెంత్ వన్ వచ్చేసి యూజ్ ద వర్డ్స్ ఆల్వేస్ వైల్ గివింగ్ ద ప్రెజెంటేషన్ టు ఎనీవన్. మనం ప్రెజెంటేషన్ ఎవరికైనా ఇచ్చేటప్పుడు మనం కొన్ని వర్డ్స్ యూజ్ చేయాలి వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉండడానికి. ఎలా అంటే వావ్, వెరీ గుడ్, ఓ యు ఆర్ ద వెరీ గుడ్ లిజనర్స్, ఓ యు ఆర్ షోయింగ్ మోర్ ఇంట్రెస్ట్ ఆన్ ద టాపిక్. అండ్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ వాళ్ళ దగ్గర నుంచి మనం క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు ఆన్సర్ ఇచ్చేటట్టుగా, తర్వాత మళ్ళీ మనం వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవుతూ చెప్పాలి. మనం ఇంటరాక్ట్ అవుతూ చెప్పి కొన్ని ఏంటంటే మనము కొన్ని యూజ్ చేయాలి. ఒక ఫన్ టిప్ లాగా లేకపోతే ఫన్ టాస్క్ లాగా కొంచెం చేస్తూ జోక్స్ చెప్పుకుంటూ వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవుతూ మనం ప్రెజెంటేషన్ ఇచ్చామనుకో అది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఇవన్నీ టెక్నిక్స్ అన్నమాట. ఏంటి? ABCD టెక్నిక్, మిర్రర్ మ్యాజిక్, 10 P's, అండ్ ఆల్సో ద బెస్ట్ వన్, ద ఇంపార్టెంట్ వన్ ఈస్ స్మైల్. ఏ స్మైల్ కెన్ డూ ఎనీథింగ్. ప్రెజెంటేషన్ అయితే ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు సెషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కాదండి, వాళ్ళు స్టేజ్ ఎక్కడానికంటే ముందు నుంచి దిగి వాళ్ళు ఉండాల్సిన ప్రెమిసెస్ నుంచి బయటికి వెళ్ళేంత వరకు వాళ్ళ ఫేస్ లో ఎప్పుడు స్మైలే ఉండాలి. వాళ్ళు బయటికి వెళ్ళిపోయాక సెషన్ క్లోజ్ అయిపోయినాక కూడా ఆ స్మైల్ అనేది మనకు కనిపిస్తూనే ఉండాలి. అంత స్మైల్ అనేది మెయింటైన్ చేయాలి. అదొక టెక్నిక్ అండి, ప్రెజెంటేషన్ అప్పుడు సక్సెస్ఫుల్ గా అవుతుంది. ఇవన్నీ ఫాలో అయ్యి ఈ టెక్నిక్స్ అన్ని ఫాలో అయ్యి చేస్తే
ఎఫెక్టివ్ గా మనం ప్రెజెంటేషన్ ఇవ్వవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రెజెంటేషన్ ఇంకొకటి ఏంటంటే డిఫరెంట్ వేస్ ఆఫ్ ప్రెజెంటేషన్స్ ప్రెజెంటేషన్స్ ని మనము ఎన్ని రకాలుగా ప్రొడ్యూస్ చేయగలుగుతాం, అంటే ఎన్ని రకాలుగా మనం ప్రెజెంటేషన్స్ ని చూపించవచ్చు. ఒక్క నిమిషము, ఎవరు చాట్ చేస్తున్నారు ప్లీజ్. మేడం ఓకేనమ్మా, మీరు కంప్లీట్ చేయండి, లాస్ట్ లో ఛాన్స్ ఇద్దాం మనం. డిఫరెంట్ వేస్ ఆఫ్ ప్రెజెంటేషన్స్. ఇప్పుడు ఎన్ని రకాలుగా మనం ప్రెజెంటేషన్ ని చూపించవచ్చు, చాలా రకాలుగా చూపించవచ్చు మనం ప్రెజెంటేషన్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి మనకు ప్రతి ఒక్కరికి ప్రొఫెషనల్ లైఫ్ లో కానీ, అఫీషియల్ లైఫ్ లో కానీ, స్కూల్లో కానీ, కాలేజ్ లో కానీ, ఎవరి లైఫ్ లో కానీ అయినా ప్రెజెంటేషన్ అనేది వచ్చేసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, పీపీటీ అంటారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. మోస్ట్ ఆఫ్ ద ఆల్ ప్రెజెంటేషన్స్ విల్ బి త్రూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఓన్లీ. ఎక్కువగా ఇవి ఎక్కడ యూస్ చేస్తారంటే స్కూల్స్ లో యూస్ చేస్తారు, కాలేజెస్ లో యూస్ చేస్తారు, సెమినార్స్ లో యూస్ చేస్తారు, ఆఫీసెస్ లో యూస్ చేస్తారు, పబ్లిక్ ప్లేసెస్ లో యూస్ చేస్తారు, మోస్ట్లీ స్పీకర్స్ యూస్ చేస్తారు, కాన్ఫరెన్సెస్ లో యూస్ చేస్తారు. ప్రెజెంటేషన్స్ లో వచ్చేసి ఇంపార్టెంట్ వన్ స్లైడ్స్ ద్వారా చూపించాలంటే ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి సెకండ్ వచ్చేసి ప్రెజెంటేషన్ ని ఎలా చూపిస్తారు, ప్రొజెక్టర్ ద్వారా మరియు ఇంకా వీడియోస్ ద్వారా, ఇంకా బ్యానర్స్ మరియు ఈవెంట్స్, తర్వాత ప్రాజెక్ట్స్ ద్వారా, పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా, అడ్వర్టైజ్మెంట్ ద్వారా, ఫ్లో చార్ట్స్ ద్వారా, పబ్లిసిటీ ద్వారా, వెడ్డింగ్ కార్డ్స్, ఎజెండాస్, ఈమెయిల్స్, మెసేజెస్, ఎస్ఎంఎస్, లైక్ ఇలా చాలా చాలా ఉన్నాయి ప్రెజెంటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఇంతమంది మన ఈ సెషన్ లో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, దాదాపు 51 మెంబర్స్ ఉన్నారు. 51 మెంబర్స్ వచ్చేసి ఇక్కడ మనకి ఈ ఆన్లైన్ లో ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉన్నారు, ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ సెషన్ లో జాయిన్ అయ్యారు. అంటే దానికి కారణం ఏంటి, మనకున్న ఒక మంచి మెసేజ్ ద్వారా. ఆ మెసేజ్ మనకు ప్రజెంట్ చేశారు ఎవరు, మహేష్ గుప్తా సార్ మనకు ప్రజెంట్ చేశారు. సో మనం ఆ మెసేజ్ చూసుకొని మనమందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి ఈ క్లాస్ లో జాయిన్ అయ్యాం. సో ఇప్పుడు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో అంటే ఇక్కడ మనం ఇక్కడ కూర్చొని ఇక్కడ అటెండ్ అవ్వడమే. ఇప్పుడు మీ సెషన్ లో నేను మీకు ఈ సబ్జెక్ట్ సెషన్ చెప్పడానికి నేను ఎంతో ప్రిపేర్ అయ్యి మీకు బెస్ట్ ఇచ్చి నేను ట్రై చేద్దాం అనుకొని నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను. దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్. ఇంకా ఈ ప్రెజెంటేషన్స్ ని ఇక్కడే కాకుండా ఇంకా ఎక్కడెక్కడ యూస్ చేస్తారు, ఏ రకంగా యూస్ చేస్తారు అనే డీటెయిల్ గా తెలుసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్స్ లో అండి, ఇంతవరకు మనం అఫీషియల్ గా మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఒక స్పీకర్ ఎలా ఉంటారు ఇదన్నీ. ఇప్పుడు స్కూల్స్ లో వచ్చేసి ఈ ప్రెజెంటేషన్స్ ని ఎలా ఉపయోగిస్తారంటే, ఒక స్కూల్ మేనేజ్మెంట్ కానీ, ప్రిన్సిపల్ కానీ, హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ కానీ, టీచర్స్ కి వాళ్ళకి పోర్షన్ ని మీరు ఇలా పోర్షన్ ని డివైడ్ చేసుకొని స్టూడెంట్స్ కి మీరు ఇలా చెప్పాలని ఆ పోర్షన్ ని వాళ్ళకి ప్రజెంట్ చేస్తారు. ఇలా ఉండాలి మీ పోర్షన్ ఇలా ఉండాలని ప్రజెంట్ చేస్తారు. అప్పుడు ఆ టీచర్స్ ఏం చేస్తారు, వాళ్ళు ఆ పోర్షన్ ని తీసుకొని స్టూడెంట్స్ కి ఈ టాపిక్ ఇలాగా ఏంటని ఒక టైం టేబుల్ ని ప్రిపేర్ చేసి, ఈ పీరియడ్ లో ఇది చెప్తున్నాము, ఈ పీరియడ్ లో ఇలా చెప్తున్నాము, తర్వాత లంచ్ ఉంది, దాని తర్వాత మళ్ళీ స్టడీ అవర్ ఉందని వాళ్ళు ఒక టైం టేబుల్ ని ప్రెజెంట్ చేస్తారు. ఎవరు, టీచర్స్ స్టూడెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళు ఎలా ప్రెజెంట్ చేస్తారు, 1 year లో అయ్యే క్లాసెస్ ని వాళ్ళు మొత్తం బాగా చదివి వాళ్ళ లెర్నింగ్స్ అన్నిటిని ఎగ్జామ్స్ లో ప్రెజెంట్ చేసి బెస్ట్ రిజల్ట్స్ సంపాదిస్తారు. సో ఈ ప్రెజెంటేషన్ అనేది ఎలా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది చూస్తారు కదండి. ఒక స్కూల్ మేనేజ్మెంట్ నుంచి టీచర్స్ నుంచి స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ద్వారా ఇలా ప్రజెంట్ చేస్తుంది. ఇంకా ఇలాగే కాకుండా ఈవెంట్ మేనేజర్స్ చాలా ఈ రోజులలో ఫంక్షన్స్ పెద్దగా అన్ని ఈజీగా డబ్బులంతా ఈజీగా వచ్చేస్తున్నాయి, కానీ మేనేజ్ చేయడమే చాలా కష్టమైపోయింది. ఎప్పుడు ఏంటి అనేది ఫంక్షన్స్ లో అందరు ఈవెంట్ మేనేజర్ ని ఇన్వైట్ చేస్తున్నారు. ఈవెంట్ మేనేజర్ ఏం చేస్తారు, ఎప్పుడు ఎక్కడ ఏ ప్రోగ్రామ్ ని ఎలా కండక్ట్ చేయాలి, దేనికి ఎంత టైం తీసుకుంటుంది, ఏ రోజు ఏ ఈవెంట్ ఉంది, సంగీత్ ఎప్పుడు ఉంటుంది, దాని తర్వాత డెకరేషన్ ఎప్పుడు ఉంటుంది, తర్వాత లంచ్ ఎప్పుడు ఉంటుంది, తర్వాత కల్చరల్ ఫెస్ట్లు ఎప్పుడు ఉంటాయి, ఏంటి అనేది రకరకాలుగా ఒక ఈవెంట్ మేనేజర్ తన ప్లానింగ్ ని ప్రజెంట్ చేస్తాడు ఎవరైతే అతన్ని ఇన్వైట్ చేశారో ప్రోగ్రామ్. ఇంకొకటి హోటల్స్ లో మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి,
ఏ హోటల్కి వెళ్ళినా కూడా మనం ఎలా ఎలా ఇంప్రెస్ అవుతాం, మన మౌత్ ఎప్పుడు టెంప్ట్ అయిపోతుంది. అక్కడ వాళ్ళ పెట్టే అక్కడ డిస్ప్లే చేసే ఆ ప్రెసెంటేషన్స్, ఆ ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, అక్కడ ఉన్న ఐటమ్స్ కానివ్వండి, వాళ్ళ మెనూ కానివ్వండి, వాళ్ళు ఎంత బాగా ప్రెజెంట్ చేస్తారు. సో అక్కడ మనకు ఆ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఇక కమింగ్ టు ద హోమ్, లేడీస్ గురించి ఎవరు అండర్ ఎస్టిమేట్ చేయకండి. మన ఇంట్లోనే ఉంటే మన హోమ్ గాని, మనకి ఎవరైనా ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నారంటే కానీ, ఎవరినైనా మనం లంచ్ కి ఇన్వైట్ చేస్తున్నాము, డిన్నర్ కి ఇన్వైట్ చేస్తున్నామంటే ఆ ఇంట్లో ఉండే హోమ్ మేకరు తన ఐటమ్స్ ని ఎంత బాగా ప్రెజెంట్ చేస్తుంది. లైక్ ఆ రోజు ఐటమ్స్ అన్ని క్రాకరీ ఐటమ్స్ లో పెట్టడం, తర్వాత ఈ ఫుడ్ ఐటమ్స్ లో వచ్చేసేసి అన్ని ఈ వెజిటేబుల్స్, కీరా, క్యారెట్లని, తర్వాత ఆనియన్, లెమన్, అంత ఈ సలాడ్స్ అన్నిటిని మంచిగా డెకరేట్ చేసి పెట్టి ఆ టేబుల్ నీట్ గా చేసి, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ప్రెజెంటేషన్స్ ఓన్లీ. ఇన్ని రకాల ప్రెజెంటేషన్స్ ఉంటాయి. ఇంకెందుకు మనం ప్రతిరోజు ఏ తిరుపతికి వెళ్ళినా, ఏ షిర్డీకి వెళ్ళినా, ఏ అమ్మవారి గుడికి వెళ్ళినా కూడా మనం వెళ్ళి చూసుకొని దండం పెట్టుకొని చూసి కళ్ళు మూసుకుంటే మళ్ళీ మనకు ఆ అమ్మవారే కనిపిస్తుంది. అంటే అక్కడ ఏంటి, ఆ అలంకారాన్ని అక్కడ ఉన్న ఆ పూజారి ఎంత బాగా ప్రజెంట్ చేశారు. సో అక్కడ ఆ అలంకారం అనేది మనకి అసలు అలా కళ్ళల్లో ఉండిపోతుంది. మంచిగా అమ్మవారు కనిపిస్తూ ఉంటారు. చాలా అయిపోయి మన కన్నుల పండుగగా ఉంది అని అనుకుంటాం. అంటే అక్కడ ఆ పూజారి గడు అక్కడ ఎంత బాగా అమ్మవారిని ప్రజెంట్ చేశారు అక్కడ ఉన్న ప్లేస్. ఇలా ప్రజెంటేషన్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో చిన్న ఒక కిడ్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదో ఒక టైంలో ఎప్పుడో ఒక్కసారి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ మంచి మంచి కొటేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు నోట్ చేసుకోండి, చదువుకుంటే బాగా అనిపిస్తుంది, మీరు చదువుకోండి, నోట్ చేసుకోండి. లైక్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ప్రెజెంటేషన్ ఈస్ బిల్డ్ ఆన్ 4 pillars. Every successful presentation is built on 4 pillars. They are people, ideas, passion and preparation. దాన్ని PIPP అంటారు. People, ideas, passion and preparation. This is the best quotation. Second one వచ్చేసి if you can speak, you can influence. If you can influence, you can change our lives. అసలు ఆ సెంటెన్స్ వింటుంటే ఎంత బాగుంది అసలు. ఇఫ్ యూ కెన్ స్పీక్, యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్. ఇఫ్ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్, యూ కెన్ చేంజ్ లైఫ్స్. ద బెస్ట్, నాకు చాలా నచ్చిన కొటేషన్ ఇది. థర్డ్ వన్ వచ్చేసి ద రియల్ సీక్రెట్ ఆఫ్ మ్యాజిక్ లైస్ ఇన్ ద పెర్ఫార్మెన్స్. ఇట్స్ అబ్సల్యూట్లీ 100% correct. The real secret of magic lies in the performance only. If you don't perform, there is no magic. So to give magic, you have to perform. That is the secret behind it. Fourth one, the success of your presentation will be judged not by the knowledge you send, but by the listeners receives it. I do repeat, the success of your presentation will be judged not by the knowledge you send, but by the listeners receives it. ఇంకా ఇంకొక కొటేషన్ ఉంది. The best way to sound like you know what you are talking about is to know what you are talking about. Sixth one, always keep your home presentable, assuming you keep a home for purpose of presentation. ఇది మన లేడీస్ కి అందరికి బాగా ఉపయోగపడుతుంది. మేడమ్స్ అందరు నోట్ చేసుకోండి, మాధవి మేడం అందరు మిగతా వాళ్ళు. ఆల్వేస్ కీప్ యువర్ హోమ్ ప్రెజెంటబుల్, అస్యూమింగ్ యూ కీప్ ఏ హోమ్ ఫర్ పర్పస్ ఆఫ్ ప్రెజెంటేషన్. సో ఇలా చాలా మంచి మన ప్రెజెంటేషన్ ని, మన సబ్జెక్ట్ ని మనం చాలా నేర్చుకున్న దాన్ని ప్రెజెంట్ చేయడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఇవాళ సెషన్ ఇంకొకటి ఏంటంటే, మనకు ఇప్పుడు చాలా మంది ఎంతో మంది ఉన్నారండి. అసలు మనం కొన్ని సినిమాలు చూడగానే ఇట్లా మనం ఫ్లాట్ పడిపోతాం. ఎందుకు అసలు అంటే దాని వెనకాల ఉన్న స్టోరీకి, అంటే డైరెక్టర్ కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఎస్ఎస్ రాజమౌళి గారు ఉన్నారు. ఆయన మన బాహుబలి 1, బాహుబలి 2 2 1 చేశాక అందరు చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎంత బాగా ఆ మూవీలో ఉన్న సీన్స్ ని ఎంత బాగా ప్రజెంట్ చేయగలిగాడు. అది అంత ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి, ప్రేక్షకుల నుంచి, చూసే వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి బాహుబలి 2 తీశారు.
అంటే ఇంతమంది డైరెక్టర్ ఉన్నాక ఇతనే స్పెషల్ ఎందుకు అయ్యారంటే ఆ మూవీని అంత బాగా ప్రజెంట్ చేయగలిగారు. అలా లైక్ చాలా మంది ఉన్నారు. త్రివిక్రమ్ గారు ఉన్నారు, ఊరి జగన్నాథ్ గారు ఉన్నారు, శేఖర్ కమల, చాలా చాలా మంది ఉన్నారు. ఎంతో మంది డైరెక్టర్స్ ఉన్నాక కొంతమందికి మాత్రమే ఇలా వస్తుందంటే, మంచి పేరు, వాళ్ళకి ఫేమ్ అలా వస్తుందంటే వాళ్ళు చేసే ప్రెజెంటేషన్ అంత బాగా ఉంది. కమింగ్ టు ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు మనం కొంతమంది పబ్లిక్ స్పీకర్స్ ని తీసుకుందాం. ఎంతో మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఎన్నో విషయాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. కొంతమంది మన గౌరవనీయులైన శ్రీ గంపా నాగేశ్వరరావు గారు ద బెస్ట్ మోటివేషనల్ స్పీకర్ అనేసి ఎలా అంటున్నారు అందరూ. ఎందుకంటే ఆయన ఇచ్చే ప్రెజెంటేషన్ అంత బాగా ఉంటుంది. అన్ని అందులో కలుపుతారు. టోటల్ గా సబ్జెక్ట్ లో ఇన్వాల్వ్ అయిపోయి మంచి పాయింట్స్ ని కవర్ చేస్తూ ప్రతి ఒక్కరు తన దిక్కే విని తనని చూస్తూ ఉండేలాగా చాలా బాగా చేస్తారు. ఆయన ప్రెజెంటేషన్ స్కిల్స్ చాలా బాగున్నాయి. అందుకే ఈ బికేమ్ ఏ వెరీ గుడ్ ఇంపార్టెంట్ నెంబర్ 1 మోటివేషనల్ స్పీకర్ అయ్యారు. అలాగే ఇంకెవరు ఉన్నారు, మన డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు ఉన్నారు, ఇంకా మన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఉన్నారు, మన జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, సరితా మేడం ఉన్నారు. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే పెద్ద పెద్ద గురూజీస్ ఉన్నారు కదా. మన సద్గురు ఈషా ఫౌండేషన్ సద్గురు గారు ఎంత బాగా ఉంటాయని చెప్పేది. మన గౌర్ గోపాల్ దాస్ గారు ఎంత బాగా ప్రెజెంటేషన్స్ ఇస్తూ ఉంటారు. ఇలా వీళ్ళందరూ ప్రెజెంటేషన్స్ వల్లనే వీళ్ళు ఇచ్చే ప్రెజెంటేషన్స్ ను మనకు ఇంత బాగా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ మనం వినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. లైక్ మన రాబిన్ శర్మ గారు, అతను బుక్స్ లో ఎంత బాగా ప్రజెంట్ చేశారు. వండర్ఫుల్ వండర్ఫుల్. మన ప్రవచనాలు చెప్పే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలను మనం ఎంత బాగా వింటాం. అసలు స్టార్ట్ అయిందంటే అది ఎండ్ అయ్యేంత వరకు మనం ఆపకుండా వింటూనే ఉంటాం. బోర్ కొట్టవు ఆయన ప్రవచనాలు కానీ. ఎందుకు, ఆయన ప్రెజెంటేషన్ అంత బాగుంది. సో ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేది ప్రతి ఒక్కరికి లైఫ్ లో చాలా ఉపయోగపడుతుంది. మీరు ఇప్పుడు ఉన్నారు, మీరు ఈ సెషన్స్ అంతా విని 21 days అయ్యాక మీరు ఎంతో నేర్చుకొని వదిలేస్తే లాభం లేదు. మీరు చెప్పినది నెక్స్ట్ గ్రూప్ లో మీరు ఫెసిలిటేటర్స్ గా వచ్చి మీరు నేర్చుకున్న దాన్ని నెక్స్ట్ వాళ్ళకి చెప్పి మీ ప్రెజెంటేషన్ తోని వాళ్ళని మెప్పించాలని నేను కోరుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ప్రెజెంటేషన్ స్కిల్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఏమన్నా మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం, మీరు మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. ఓకే, ఇది ఇవాళ మన ప్రెజెంటేషన్ స్కిల్స్ మన టాపిక్ ఇదన్నమాట. సో నేనేమని కోరుతున్నానంటే మీరు కూడా అందరూ బెస్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి మంచిగా మిగతా క్లాసెస్ ని కూడా రెగ్యులర్ గా అటెండ్ అయ్యి నేర్చుకొని నెక్స్ట్ దాంట్లో మీరు కూడా ఫెసిలిటేటర్స్ గా వచ్చి చాలాగా ప్రెజెంట్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఇవాళ ఈ ప్రెజెంటేషన్ ఇంతటితోటి సమాప్తం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు. మీ యొక్క అనుభవాన్ని జోడించి ఈరోజు ప్రజెంటేషన్ స్కిల్స్ నిజ జీవితంలో మనము ప్రతిదీ కూడా మనం ఏదైతే అనుకుంటున్నామో మన ఆలోచనల్ని మన యొక్క ఆచరణలోకి ఎలా పెట్టాలి, మన ఆలోచనలు ఎలా ప్రజెంటేషన్ ఇవ్వాలనే అంశాన్ని మీరు మాకు చాలా అర్థమయ్యే రీతిలో కూలంకుశంగా మాకు తెలియజేశారు. మేము మా అందరి తరపున, నా తరపున, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి టోటల్ గ్రూప్ తరపున, ఇక్కడ మన ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు మేము తెలియజేసుకుంటాం మేడం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు సెషన్ మీకు అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ప్రజెంటేషన్ స్కిల్స్ అంటే ఇలా ఉంటుందండి. మన ఇంట్లో దగ్గర నుంచి మన బయట ప్రపంచం వరకు మనం ఎక్కడ ఏ విధంగా చెప్పాలనే ప్రతిదీ కూడా ప్రజెంటేషన్ చేసే దాంట్లోనే ఉంటుంది. మీరు చాలా వండర్ఫుల్ గా నాలెడ్జ్ మీ దగ్గర పెట్టుకొని ఆ నాలెడ్జ్ని బయట మీరు ప్రజెంటేషన్ చేయడం చేత కాకపోతే, తెలియకపోతే అదంతా వృధా అయిపోతుందండి. సో ఏదైనా మనం నేర్చుకోవాలి, నలుగురికి నేర్పించాలి. మేడం గారు అన్నారు కదా, మనం ఇక్కడ ఏదైతే నేర్చుకుంటున్నామో ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఈ ప్లాట్ఫామ్ మీకు మరలా ఫెసిలిటేటర్ గా అవకాశం ఇస్తుందండి. ఎవరైతే 10 అసైన్మెంట్లు పూర్తి చేసి సర్టిఫికేట్ పొందుతారో వారికి తప్పకుండా మీకు ఈ ప్లాట్ఫామ్ మీకు రెడీగా ఉంటుంది నేర్పించడానికి, ఇంకా మనం నేర్చుకోవడానికి. ఓకే, ఈ టాపిక్ మీద ఈరోజు మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా, ఎటువంటి డౌట్స్ ఉన్నా దయచేసి అడగండి. డౌట్స్ అడగండి. మీ యొక్క అమూల్యమైన ఫీడ్బ్యాక్ ని మీకు గ్రూప్ లో పెట్టండి ఫ్రెండ్స్. సో ఇక్కడ డౌట్లు మాత్రమే అడగండి, మీ యొక్క ఫీడ్బ్యాక్ మాత్రం గ్రూప్ లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మాట్లాడొచ్చు ఫ్రెండ్స్, ఎవరైనా డౌట్లు ఉన్న వాళ్ళు మాట్లాడండి. ఇప్పుడు అందరికీ అవకాశం ఇస్తున్నాం. హ్యాండ్ రైజ్ చేయండి, కావాలంటే ఒక్కొక్కరికి ఇచ్చేస్తాం. అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడదలుచుకున్నాడు. అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం.
Sir, I have one doubt. సార్ వాయిస్ అవుతుంది మేడం శ్రీనివాస్ గారు మీ వాయిస్ Hello? బ్రేక్ అవుతుంది సార్. మేడం ఎస్ సార్ ప్లీజ్. ఇదే మేడం. Is it audible, ma'am? మేడం ఒకసారి Yeah, ఫైవ్ it is audible, ఫైవ్ పీస్ sir. గురించి You can- చెప్పరా? ఏంటి